అందరికీ హాయ్ అండి. మనకి ఇప్పుడు ఈ వీక్‌లో ఏంటంటే ఇంటర్‌లింక్ సంబంధించి మనకి అప్డేట్ అనేది వచ్చిందనమాట. అది అప్డేట్ మనం ఏ విధంగా చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ముందు అప్డేట్ అనేది ఏంటంటే మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళి ఇంటర్‌లింక్ నెట్వర్క్ అని కొడితే దాని మీద మీకు అప్డేట్ అని వస్తది. అప్డేట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతదనమాట. ఈ అప్డేట్ అయిన తర్వాత అసలు ఏమేమి అప్డేట్స్ మనకి ఈ ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్‌లో ఈ యాప్‌లో వచ్చినాయి అనేది మనం ఒకసారి చూద్దాం. సంబంధించి ఇంటర్‌లింక్ యాప్‌లోకెళ్తే మీకు ఇక్కడ కాయిన్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద కాయిన్స్ మీద క్లిక్ చేస్తే మీకు అంటే మనకు వచ్చిన అప్డేట్లో ఇప్పుడు మీరు కాయిన్స్ మీద మనకి కాయిన్స్ కనబడకుండా ఈ విధంగా వచ్చిందనమాట. మనం క్లిక్ చేయగానే మన కాయిన్స్ మనకు కనబడతాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి కేవైసీ గురించి చాలా మందికి అవతలేదు, మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, కేవైసీ అవుతుందో అవదన్న చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చిన అప్డేట్లోని ఇక్కడ మనకి టోటల్ రెఫరెన్స్ కూడా ఇచ్చారనమాట. ఈ రెఫరెన్స్ ఎంతమంది యాక్టివ్గా ఉంటున్నారు, మన డైలీ మైనింగ్ రేట్ ఎలా ఉంది, గ్రూప్ మైనింగ్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి ఒక ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. అంటే కొత్తగా వచ్చింది ఏంటంటే రెఫరెన్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే వెరిఫై కూడా నా ఈ 3 కేవైసీ అనేది 3 స్టెప్లు కదా, నా ఈ 3 లెవెల్స్ కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. అంటే కేవైసీ అనేది మనం ఏ విధంగా క్రియేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఈ వీక్లో వచ్చిన అప్డేట్ వల్ల మనకి ఏంటి యూజ్ అనేది మీకు చెప్తున్నాను అనమాట. ముందుగా మీరు ఇక్కడ చూడండి, లిస్ట్ క్రియేటర్ అని ఉంటారు కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న క్రియేటర్లో మనం ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన కేవైసీ పర్పస్ మనం ఏంటంటే ఇండియన్ క్రియేటర్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇలాగ ఈ విధంగా వస్తుంది అనమాట, క్యూరేటర్ అప్లైడ్ అని. కాబట్టి మనం బ్యాక్ సైడ్కి వెళ్తే మనం పైన మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్కి వచ్చి ఇక్కడ చూడండి, మీకు మనకు వచ్చిన అప్డేట్ ఏ విధంగా మనకు వర్క్ అవుతుంది అంటే సింక్రనైజ్ యువర్ మెట్రిక్స్ అని ఉంది కదా, ఇక్కడ మన సింక్రనైజ్ అండ్ మెట్రిక్ ఆప్షన్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ మైనింగ్ రేట్, గ్రూప్ మైనింగ్ రేట్లు బట్టి మనకి సింక్రనైజ్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. ఇది మనం నొక్కడం వల్ల ఏమవుతుందంటే ఇది 12 అవర్స్ వరకు మనకి వర్క్ అవుతుంది. మళ్ళీ 12 అవర్స్ తర్వాత మళ్ళీ మనకి కేవైసీ అప్లోడ్ డాక్యుమెంట్ రాకపోతే మళ్ళీ మనం 12 అవర్స్ తర్వాత మళ్ళీ క్లిక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఆప్షన్కి వచ్చి. దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే ఎవరైతే ఈ మైనింగ్ రేట్లు అనేవి సరిగ్గా లేక అంటే పెర్ఫార్మెన్స్ అని సరిగ్గా లేకపోతే వాళ్ళందరూ క్యూలో కిందకి వెళ్ళి ఎవరైతే బాగున్నాయో వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ క్యూలో నుంచి పైకి వస్తారనమాట. వాళ్ళకి త్వరగా కేవైసీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, నా కేవైసీ ఏ విధంగా నేను ఈ 3 లెవెల్స్ కేవైసీ కంప్లీట్ చేసినది ఒకసారి చూద్దాం. ముందుగా ఏంటంటే ఇప్పుడు నాకు ఒకసారి చూడండి, మైనింగ్ రేట్ వచ్చేసరికి ఇండివిజువల్ మైనింగ్ రేట్ 98.76% ఉంది. గ్రూప్ మైనింగ్ వచ్చేసరికి 98.34 ఉందన్నమాట. అదేవిధంగా నేను రిఫరల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం మైనింగ్ రేటు ప్లస్ రిఫరల్స్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా యాక్టివ్గా ఈ యాప్లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి మనకి ఏంటంటే కొంచెం బాగా ఎవరైతే ఈ మైనింగ్ రేట్ పర్ఫార్మెన్స్ అనేది యాక్టివ్గా ఉంటే వాళ్ళు మనకు ముందు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అయితే ఇప్పుడు నేను కేవైసీ అనేది మనం ఏ విధంగా అప్లై చేయాలి, ఆ 3 లెవెల్స్ ఏ విధంగా కంప్లీట్ అయ్యేది ఒకసారి చూద్దాం అనమాట. ముందుగా ఏంటంటే ఇగో లెవెల్ 1 వచ్చేసరికి నేను 6th ఏప్రిల్ సబ్మిట్ చేశాను. 9th ఏప్రిల్ నాకు అప్లోడ్ వచ్చింది. అది ఏంటంటే లెవెల్ 2 వచ్చేసరికి మనం ఏ విధంగా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలంటే నేను 11th ఏప్రిల్ సబ్మిట్ చేశాను. మళ్ళీ 11th ఏప్రిల్ నాకు కంప్లీట్ అయిపోయింది. ఇగో ఈ విధంగా మనకి వన్ సైడ్ ఏమో పేపర్ మీద ఇంటర్లింక్ మనం ఏ రోజైతే ఈ అప్లోడ్ చేస్తున్నామో డాక్యుమెంట్ ఆ రోజు డేటు ప్లస్ ఒక పక్కనేమో మన ఐడి అనమాట. ఐడి అనేది ఆధార్ కార్డు ఇవ్వచ్చు, నేషనల్ ఐడి సంబంధించి ఏదైనా ఇవ్వచ్చు. అంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, అంటే ఎక్కువ శాతం ఆధార్ కార్డు ఇస్తారనమాట. ఆధార్ కార్డు ఇవ్వడం అనేది బెటర్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ 3 వచ్చేసరికి నాకు ఇంచుమించు లెవెల్ 3 వచ్చేసరికి 1 month పైనే పట్టింది అనమాట. లెవెల్ 3 రావడానికి, అప్లోడ్ డాక్యుమెంట్ చేయడానికి. నాకు లెవెల్ 3 వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ వీక్లో నాకు ఈ సింక్రనైజ్ ఆప్షన్ వచ్చిందో ఆ ఆప్షన్ యూజ్ చేసిన తర్వాత నాకు 17th మేన డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని వచ్చింది. డాక్యుమెంట్ అప్లోడ్ చేసి విత్ ఇన్ 24 hours మనం ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలన్నమాట. లేకపోతే మళ్ళీ ఇన్క్యూ అని వస్తుంది, మళ్ళీ కేవైసీ. సో నేను 17th మేన సింక్రనైజ్ ఆప్షన్ యూజ్ చేశాను. నాది డాక్యుమెంట్ అడిగింది, డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను. 18th మేన నాకు కేవైసీ అనేది అప్లోడ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా నేను 3 లెవెల్స్ కేవైసీ నాకు కంప్లీట్ అయిపోయింది. 3వ లెవెల్లో ఏంటంటే ఒక పక్క మనం కాయిన్స్ కనబడే విధంగా ఈ విధంగా పట్టుకొని మనం ఫోటో దిగి అప్లోడ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా నాది 3 లెవెల్స్ కేవైసీ కంప్లీట్ అయింది.
సో మీరు కూడా మీరు ఏం చేస్తారంటే మీ ఇండివిజువల్ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు, మీ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ సంబంధించి కొంచెం యాక్టివ్గా మీ పెర్ఫార్మెన్స్ కానీ మీరు ఇంప్రూవ్ చేసుకోగలిగితే మీకు త్వరగా కేవైసీ త్వరగా వస్తుంది అనమాట. కాబట్టి కేవైసీ అనేది అందరికీ వస్తుంది, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఏంటంటే ఇప్పటి నుంచి అయినా సరే డైలీ 6 times మైనింగ్ లేదా అట్లీస్ట్ 5 times అయినా మైనింగ్ చేసుకొని మీ మీ మెట్రిక్స్ అనేది మీ హెల్త్ మెట్రిక్స్ అనేది మీరు ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే కనుక మీకు త్వరగా కేవైసీ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకేనా?